పోనివ్వకయ్యా. యెహోవా నిస్సి జయధ్వజం, యేసు రక్తమే మా విజయం. నిస్సి జయధ్వజం, యేసు రక్తమే మా విజయం. యెహోవా నిస్సి జయధ్వజం, యేసు రక్తమే మా విజయం. జయం జయం యేసు రక్తం జయం. నువ్వు వేసుకున్న మంచి డ్రెస్ దేవుడిచ్చిందే. నువ్వు నడుపుతున్నావే బుల్లెట్, అది కూడా దేవుడిచ్చిందే. ఎక్కడికి వెళ్తున్నావు? సినిమాకి వెళ్తున్నావా? బ్రాంతి గుడ్లు కూర్చుంటున్నావా? వ్యభిచార కొంపల చుట్టూ తిరుగుతున్నావా? నేనిచ్చాను అవన్నీ నీకు. ఎంజాయ్. స్నేహితులందరూ కలిసి స్టిల్స్ ఎవరా? స్టిల్స్ ఇవి. హలో దేవుడు అంటాడు, బాగా తీసుకోరా స్టిల్స్. ఎద్దు తన కామాందు నెరుగును. చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం. దేవుడే చెప్పాడు, మీకెంత కర్మ పట్టిందిరా, మీకెంత కర్మ పట్టింది. మిమ్మల్ని ఆశీర్వదించి నేను ఎంత ఏడుస్తున్నానో, నిన్ను దీవించి నేను ఎంత ఏడుస్తున్నానో ఒకసారి చూసుకో. దేవుని గ్రంథం, యెషయా గ్రంథం, బైబిల్లో ఉన్న వాళ్ళు తీసి 1వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి ఏం చేసి? పిల్లలను పెంచి ఏం చేసి? పిల్లలను పెంచి ఏం చేసి? పిల్లలను పెంచి పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారిని గొప్పవారిగా చేసి తిని. నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారిగా చేసి, నేను నిన్ను గొప్పోడిగా చేసింది నేను. ఎవరో పిల్లలను పెంచి వారిని గొప్పవారినిగా చేసి తిని. వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారు నా మీద తిరగబడి ఉన్నారంటే నువ్వెవడో రా దేవుడి మీద తిరగబడతాకి సస్తావు. తిరగబడి ఉన్నావంటే కృతజ్ఞత లేదు అని అర్థం. తిరగబడ్డావంటే అర్థం ఏంటంటే వెళ్ళి ఆయన కొట్టావని కాదు. తిరగబడ్డావంటే ఆయన ఇష్టాన్ని నువ్వు నెరవేర్చట్లేదని అర్థం. ఆయన ఇష్టానికి నువ్వు బ్రతకట్లేదని అర్థం. ఆయన ఇష్టానుసారమైన జీవితం నీకు లేదని అర్థం. దేవుడు అంటున్నాడు, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును. హలో, ఎద్దు తన కామాందు నెరుగును. ఎద్దు తన కామాందు నెరుగును. కామాందును ఎరుగును. గాడిద తన సొంతవాడి దొడ్డు తెలుసుకొనును. సొంతవాడి దొడ్డి తెలుసుకొనును. మనం గేదెని స్వాధీనపరచగలమా? దున్నపోతుని స్వాధీనపరచగలమా? ఎందుకండి? గేదెని స్వాధీనపరచుకోవచ్చు, దున్నపోతుని ఆపలేరంట. ఆగదు, అది ఈడ్చుకెళ్ళిపోద్దు. దున్నపోతుకి తగిన వయసు వచ్చిందంటే దాన్ని ఆపడం యజమాని వల్ల కూడా కాదు. ఆవుని స్వాధీనపరచుకోవచ్చు, ఎద్దును ఆపడం వల్ల కాదు. దేవుడు ఏమంటుంది తెలుసా? ఎద్దు కూడా, పొడిసే ఎద్దు కూడా తన కామాందుని ఎరిగి ఉంటుంది. తన యజమానుడు ఇతని మాట చప్పున చేయాలనుకుని దాని 2 కాళ్ళు పైకెత్తండి, కాళ్ళల్లోనండి ఆ బిళ్ళలు కొట్టించుకుంటుందండి. ఎందుకండి? నా యజమానినా, ఆమేన్, నాకు అన్నం పెట్టేవాడినా, నాకు ఆహారం ఇచ్చేవాడినా అని దాని కాళ్ళల్లో మేకులు కొట్టించుకుంటుందండి. ఇది ఎద్దు యజమానిని ఎరిగింది.
ఎత్తి పైకెత్తి కాళ్ళే రెండు ఎత్తి కొట్టయ్యా కొట్టు, నువ్వు నాకు అన్నం పెట్టేవాడివి, నువ్వు కొట్టినా నాకు తప్పులేదు, నువ్వు అన్నం నాకు పెట్టేవాడివి. అయ్యా నువ్వు నాకు అయ్యా ఒక నివాసం ఏర్పాటు చేసావు, అయ్యా నాకు ఏదైనా జబ్బొత్తే గవ్వుకుని ఇండిక్షన్ చేయించావు నువ్వు. ఎద్దుకు ఏం చేస్తున్నాడండి ఆయన? మనం ఎద్దుకు ఏం చేస్తున్నామండి? అంత గడ్డేస్తున్నామండి. ఎద్దుకి ఎంత గడ్డేస్తున్నామండి, ఇంత పని చేయించుకుంటున్నామండి. దాంతో ఎద్దుకు కూడా తెలుసురా యజమాని దగ్గర ఎలా ఉండాలో, యజమానితో ఎలా ఉండాలో ఎద్దు కూడా తెలుసురా. అది కాళ్ళలో మేకులు కొట్టించుకుని గిలగిలగిల్లాడిపోతున్నా సరే, నా యజమాని ఎంత దారుణమైన పని నాకు చేశాడు కదా, నేను ఆయన తన్నేసి వెళ్ళిపోవాలి కదా అని ఎద్దు అనుకోదు. దేవుడు అంటున్నాడు ఈ మాట, మనిషి కాదు ఈ మాట అంటున్నది, దేవుడు అంటున్నాడు. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తెలుసుకొనును. వాడి దొడ్డి ఎరుగుతుందంట. సొంతోడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? గాడిదని పెద్ద పెద్ద మూటలు పెట్టి గాడిదల మీద మోయిస్తూ ఉంటాడు. రోజు పాపం మోసుకుని వెళ్తుంది, తీసుకుని వస్తుంది. వచ్చేటప్పుడు ఏం చేస్తుందంట? సొంతవాడి దొడ్డుకు వచ్చేస్తుందంట. కానీ కొందరు సాతాను సమాజం వాళ్ళు అలా చేయట్లేదంట. దేవుడు బాధపడుతున్నాడు. చదువుదాం. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇక చదివితే మీరు బాధపడతారు. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. మనం మాట వినకపోతే దేవుడు ఇంత వేదన చెందుతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చిన సమస్తం నావే, నీవు కలిగి ఉన్న అన్నీ నావే. మనం అనుకుంటాం, ప్రార్థనకి బండి ఎందుకురా? మరి దేనికి వేసుకెళ్ళచ్చు? ప్రార్థనకి బండి ఎందుకు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ప్రార్థనకి ఎందుకురా మంచి బట్టలు, ప్రార్థనకి ఎందుకురా ఇలాంటివి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి. కానీ ఆ ప్రార్థించే దేవుడే నీకు అన్నీ ఇస్తున్నాడని ఎందుకు గ్రహించలేకపోతున్నాం? దేవుడికి ఎందుకురా ఇవన్నీ? దేవుడు ఏమైనా కావాలని కోరుకుంటాడా? దేవుడు ఏమైనా తింటాడా? దేవుడు ఏమైనా కావాలనుకుంటాడా? దేవుడు ఏం కావాలనుకోడు కదా, ఇవన్నీ దేవుడికి ఎందుకురా ఇవ్వడం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు అంటాడు, గాడిదది ఎరిగింది, ఎద్దుకు తెలిసింది, మనుషులు మనకెందుకు తెలియట్లేదు? మనుషులు తెలియట్లేదు. ప్రభు అడుగుతున్నాడు మనల్ని, నీ వెండి ఆయనకు అక్కర్లా, నీ బంగారం ఆయనకు అక్కర్లా, నీ దహన బలులు ఆయనకి ఇష్టమైనవి కాదు, నీ చెరుకున ఆయనకు అక్కర్లేదు, నీ ఆరాధనలు ఆయనకు అక్కర్లేదు. ప్రభా నీకేం కావాలి ప్రభా అంటే దేవుడు అంటాడు, నువ్వు నాకు కావాలి, మాట వినే స్వభావంలో నువ్వు నాకు కావాలి, మాట వినే జనాంగంగా నువ్వు ఉండాలి, మాట వినే జీవితంలో నువ్వు ఉండాలి, మాట వినే స్వభావము నీ జీవితంలో కలగాలి. అక్కడ పౌలు రాస్తున్న మాట ఒక్కసారి మనం చదివితే, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను ఎరుగుదుము. మీరు నేర్చుకున్నారు కదా, మేము చెప్పాం కదా. మేము చెప్పకపోయి ఉంటే కనుక ఓకే, మేము చెప్పాం అన్ని విషయాలు, మేము చెప్పాం కదా. చదవండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చెప్పండి ఈ మాట అందరూ ఒకసారి బైబిల్లో చూసి చదవండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే. మీరు పరిశుద్ధులగుటయే బైబిల్లో చూడండి ఒకసారి అందరూ. అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి చెప్పాలి, గట్టిగా చెప్పండి. జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఇప్పుడు దేవుడు ఇష్టమేంటట? జారత్వానికి మనం ఏమై ఉండాలట? దూరంగా ఉండాలి. ఆమేన్. ప్రభా నేను జారత్వానికి దూరంగా ఉండును గాక, నాలో జారత్వం ఉండకుండా ఉండును గాక. నాలో జారత్వం ఉండకూడదు, నేను జారిపోయే స్వభావం నాకు ఉండకూడదు ప్రభా. అలాంటిది కనుక నాకు వస్తే అయ్యా నేను ఉగ్రత పాలవుతాను కదా ప్రభా, నేను జారిపోకూడదు. మరి జారిపోకుండా ఉండడానికి మనం బలహీనులం కదా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో,
బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. నాలుగో వాక్యం చూద్దాం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె, మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె, మీరు అన్యజనుల వలె ప్రవర్తించకండి. అన్యజనులు ఏం చేస్తారండి? ఇంకా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళకి ఏంటి వ్యత్యాసం అండి? మనం తేడా కనబడకపోతే దేవుణ్ణి నమ్ముకున్న వాడికి దేవుణ్ణి నమ్ముకోని వాడికి తేడా ఏంటండి? మనలో తేడా కనబడాలి. మొన్న ఒక ఆమె ఉంది, ఏమంటే ఈ బంగారం కంటేనండి ఈ రోళ్ళు గోళ్ళే బాగా కనబడుతున్నాయి. నిజంగా తెలుసా మీకు? నేను హైదరాబాద్లో ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను. షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ ఒక సెట్ తీశాను. దాని మీద రేటు 11,000 ఉంది. 11,000 ఇది డైమండ్ సెట్, 11,000 ఉంది. నేను చూసి డాలర్లో ఉంది ఇది అని చెప్తున్నాను మా వాడితో. అప్పుడు ఆడాడు, డాలర్స్ కాదండి థౌజండ్సేనండి అన్నాడు. అంటే నేను అన్నాను, ఏంటి ఇది అన్నాను. 1 గ్రామ్ అండి అన్నాడు. ఏంటి 1 గ్రామా? నేను చూసి గెస్ చేయలేనంత రియల్గా ఉంది అది. అంత రియల్గా యాజ్ ఇట్ ఈస్గా ఓల్డ్ ఎలా ఉంటుందో అంత రియల్గా ఉంది అది. అప్పుడు పక్కన ఆయన అన్నాడు, ఏంటి సండి ఆ బంగారం కొనుక్కుంటే కంటే ఇదే కొనుక్కోవడం బెస్ట్ అన్నాడు. బంగారం కొనుక్కుంటే కంటే ఇదే బెస్ట్. సేమ్ ఇత్తడి పుత్తడి మెరుగు పెడితే ఒకలాగే ఉంటాయి. కానీ ఏమవుద్ది? ఇత్తడి 4 రోజులకి అదే హారం మెళ్ళేసుకుని డింగిని తిరిగానుకో, మీరు ఎవరైనా అమ్మలక్కలు ఏం చేస్తారంటే వచ్చి అక్క రావద్దు అని చెప్పేసి ఒక స్ప్రే కొట్టారనుకోండి, స్ప్రే కొట్టిన చోట మచ్చ. ఎందుకది? అది బంగారు పుత్తడి కాదు. అది ఏంటది? ఇత్తడి. ఏంటి చెప్పండి? ఇత్తడి. మీరు ఇత్తడి భక్తులా పుత్తడి భక్తులా? ఏమండి? మీరు పుత్తడి భక్తులే నాకు తెలుసు. ఏ భక్తులు? ఇత్తడి భక్తులా పుత్తడి భక్తులా? చెప్పాలి. మీరు ఇత్తడిలా ఉంటారా పుత్తడిలా ఉంటారా? పుత్తడి అంటే బంగారం, తెలియదేమో. ఓకే, బంగారం దేవుని స్తోత్రం. మీరు ఇత్తడిలా ఉంటారా బంగారంలా ఉంటారా? బంగారం లాగే ఉంటారు. ఎందుకు? బంగారం అయితే ఎక్కడున్నా అదే మెరుగు. స్తోత్రం. దానికి ఏం తగిలి మళ్ళీ శుభ్రంగా కడిగేటప్పుడు మామూలుగా వచ్చేద్ది. మట్టి అంటుకున్నా మస్ట్ అంటుకున్నా మచ్చలే పడినా సెంటు స్ప్రేలే తగిలినా మళ్ళీ దాన్ని శుభ్రంగా కడిగేటప్పటికి ఏమవుద్ది? మళ్ళీ మామూలుగా వచ్చేద్ది. ఇత్తడైతే ఏమవుద్ది? దాని కాకిరంగు బయటకు వచ్చేది, దాని నలుపు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అనుకుంటాం ఏదైనా ఓటేనండి అని. ఏదైనా ఓటే కాదు. ఏదైనా ఓటే ఎందుకు అవుద్ది? నువ్వు ఇత్తడి బంగారం పట్టుకెళ్ళి బ్యాంకులకు పట్టుకెళ్ళి అయ్యా 11,000 కొన్నాం 6,000 ఉండంటే చేతలో బాగుంటాడు. అదేంటంటే 11,000 ట్యాగ్ ఇదిగోండి బిల్లు ఇదిగోండి అంటే చిచ్చి అవతల బాగుంటాడు. ఇది మళ్ళీ మీరు కొన్న వాడి దగ్గరికి ఇచ్చి 1000 రూపాయలు ఇమ్మంటే అడు 5 పైసలు కూడా ఇవ్వడు మీకు. అదేంటది? ఎత్తడే. నువ్వు ఎన్ని లక్షలు పెట్టుకున్నా దాని బతుకంతే. ఇప్పుడు నువ్వు ఎవరుగా ఉండాలి? బంగారంలాగా ఉండాలి. శోధించబడిన సువర్ణం ఎలాగైతే ఇంకా ప్యూరిటీని సంతరించుకుంటుందో, ఇంకా ఎలాగైతే స్వచ్ఛతను ఆపాదించుకుంటుందో, అలాగే నువ్వు కూడా శోధించబడే కొలది నల్లగా అయిపోవు, బొగ్గులు అయిపోవు, ఇంకా శుద్ధమైన సువర్ణంగా మారిపోతావు.
అది దేవుడు చెప్పేమా. మీరు అన్యజనుల వలె ఉండకండి, మీరు పై వేషము వేసుకోకండి, పైన ఉండే ఈ బాహ్య సంబంధమైన వాటిని చూసి యామారిపోకండి. అది నిజమైన సంతోషము కాదు. మీరు అన్యజనుల వలె కాక, కామాభిలాష యందు కాక, పరిశుద్ధత యందు ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. నీ ఘటనాన్ని అంటే నీ శరీరాన్ని చెప్పండి. ఏంటి? నన్ను నేను కాపాడుకోవడమే దేవుని చిత్తం. చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఇలాగ అనుకుని చెప్పండి. నన్ను నేను, మీరు తర్వాత ఎవరినో కాపాడడం తర్వాత ఇష్టం. నన్ను నేను కాపాడుకోవడమే దేవుని చిత్తం. సాతానుగాడు పలు విధాలుగా వస్తాడు మీ దగ్గరికి. పలు విధాలుగా ఉన్నాయి. ఆడి ప్రయోగాలు బోల్డని ఉన్నాయి. ఆడి రకరకాలుగా వస్తాడు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మిమ్మల్ని మోసం చేయడానికి ఎన్నో దుష్ట శక్తులు తయారవుతాయి. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. అలా కాపాడుకోలేకపోతే, నిన్ను కాపాడుకోలేకపోతే దేవుడు అంటాడు, ఒరే నేను అన్నీ చెప్పాను, ఇప్పుడు పండు పెట్టింది ఎవరో? పండు దేవుడు పెట్టాడు. తినొద్దని చెప్పింది దేవుడు కదా, చెప్పేశాడు. అయిపోయింది అక్కడ, దేవుడి పని అయిపోయింది. అవ్వమ్మ గారు ఏం చేశారు? మోసపరచబడి పండు తినేసింది. కానీ శిక్ష వదిలిందా? వదల. దేవుడు అయ్యో పాపం, పాము చెప్పిందా, నువ్వు ఎంత మంచిదానువో అని మనలా ముద్దులెట్టేసుకోలేదు దేవుడు. మన వాళ్ళు ఏమని చెప్తాను తెలుసండి, మా పిల్లోడండి ఎంత మంచోడోనండి, ఆ పక్కింటి పిల్లోడే వచ్చి మమ్మల్ని ఏం చేస్తాడండి, ఈయన్ని చెడా కొట్టేస్తున్నాడండి. మా పిల్లోడు మాత్రం చాలా, చెప్పాలి, మా పిల్లోడు చాలా దీర్ఘం తీసి మరి చెప్తారు. ఆ పక్కింటి పిల్లోడు, ఆ పక్కింటి ఆవిడ ఏమంటారు తెలుసండి, మా పిల్లోడు చాలా మంచోడండి, పక్కింటోడు చెడగొట్టేస్తున్నాడండి. దేవుడు అలా అనలేదు, అయ్యో సర్పమా 4 దెబ్బలేసి చంపైపోవద్దని, యాదవ్ సర్పం అది తుచ్చిపో బయటపో, అంత తుచ్చి ఎవరో చూడలేదు. అది మాపేలా పోండ్రా బయటకు వచ్చేది, ఇందులో ఉండడానికి లేదు అని బయటికి పొమ్మన్నాడు. ఎవరిని? అయ్యో నువ్వు కౌగిలించుకుని, అయ్యో పిల్లలారా, నా పిల్లలారా, మీరు తప్పు చేశారా, ఫస్ట్ టైమా, ఓకే పర్లేదు, నో ఛాన్స్, ఇవ్వలా, పోండి అవతలకి అన్నాడు. పోండి, ఇందులో మీరు ఉండొద్దు, పోండి. మీకు ఇవ్వబడిన అవకాశం మీరు పోగొట్టుకున్నారు. మీరు అపవాది అయిన సాతాను మాట విన్నారు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే దేవుని చిత్తము. ఎందుకు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలో చదివేయండి. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. ప్రభువే ప్రతిదండన చేసేవాడు, మనం కాదు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. మనల్ని పిలవలేదు. దేనికి పిలిచాడు? పరిశుద్ధులుగా. ఈ మాట కూడా అందరూ చెప్పాలి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు నిన్ను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు నిన్ను పిలవలేదు. దేని పిలిచాడు? దేని పిలిచాడు? చెప్పండి గట్టిగా. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మిమ్మల్ని నన్ను పిలిచాడు. అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. అపవిత్రులుగా ఉండడానికి ఇది సంత కాదు. అపవిత్రులుగా ఉండడానికి ఇది లోక మార్గం కాదు. అపవాది క్రియలు, అపవాది ఆలోచనలు కలిగి ఒకవేళ ఈ లోకంలో ఉన్న ఆ పరిస్థితులు కలిగిన వాళ్ళు తిరిగితే మనం వాళ్ళతో కలిసి విజ్జోడిగా ఉండకూడదు. మనం ఖండించాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. మనం దేవుని చిత్తానికి సిద్ధపరుచుకోవాలి. ప్రభా, ఆర్భాటముతో, దేవుని బోరతో, ప్రధాన దూత శబ్దముతో నువ్వు వచ్చినప్పుడు నేను నీ వలే మారి నీ దగ్గరకు చేరాలి అనే శుభప్రదమైన నిరీక్షణతో మన ఘటాలను మనము కాపాడుకోవాలి. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మనలందరినీ ప్రభు ఎలా పిలిచాడంట?
చెప్పాలి, పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలిచాను. అలా కాదనేసి నా మాటను మీరు వద్దంటే, ఈరోజు చెప్పే మాటలో ఆఫ్టర్ ఆల్ వీడు చెప్పేదేంటి, నేనేదేంటి, చదవండి. కాబట్టి ఉపేక్షించువాడు ఏం చేసేవాడు? ఉపేక్షించువాడు అపేక్షించువాడు ఉపేక్షించువాడు అపేక్షించువాడు అంటే ఏంటి? అపేక్ష అంటే ఏంటి? స్త్రీలు చెప్పండి. ఉపేక్ష అంటే అర్థం ఏంటి? నేను ఇలా చెప్పేస్తే మీకు అర్థం అదేంటి? మాకు చెప్పండి. అపేక్ష అంటే అర్థం ఏంటి? అపేక్ష అంటే అపేక్ష. అబ్బా కావాలి కావాలి కావాలి. పలవ ఎదురుగా కూర్చుని అని అనుకోండి, అపేక్ష. పలవ ఎదురుగా కూర్చొని చిచ్చి కడుపులో తిప్పేస్తుంది, ఏదో పలవ చూస్తుంటే నీ కాడ వచ్చేస్తున్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? ఉపేక్ష అంచనా. వద్దు అనుకోండి. ఏమండి? ఓకే, ఇంకా అన్నీ నేను చెప్పలేనండి, సారీ. దీంట్లో అన్నీ చెప్పడానికి లేదుగా. అపేక్ష ఉపేక్ష. ఏమండి? అపేక్షించడం అంటే, ఉపేక్షించడం అంటే నో, నాకొద్దు, తీసుకెళ్ళండి బాబు. ఓఆర్ఎస్ఎల్ చూసారా మీరు? చూసారా? తాగుతున్నారా? మన నేను ఊరి నుంచి వస్తుంటే ఒక పెద్ద పెద్ద కేసులు రోడ్డు పక్కన పడేసారండి. పిల్లలు వెళ్ళి అవి ఇప్పేసుకుని ఒరే ఓఆర్ఎస్ఎల్ రా అని చెప్తున్నారు. ఏంటి ఇన్ని బండిల్స్ పడిపోయినాయి అంటే, అందులో ఒక పిల్లవాడు అంటున్నాడు, ఒరే బస్సులోంచి ఆటోలోంచి పడిపోయినాయిరా అవన్నీ, మనం పట్టుకెళ్ళిపోతాం అంటే పట్టుకెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళి ఏంట్రా అన్నాను. ఓఆర్ఎస్ఎల్. ఏంటి ఇన్ని ప్యాకెట్లు పడేశారని చెప్పేసి ఒక ప్యాకెట్లో తీసి చూశారు, డేట్ అయిపోయింది. ఏంటి మీలాంటి వాళ్ళు ఎవరికైనా పిలిచి ఫ్రీగా వచ్చు కదండి, తీసుకుంటారా? ధైర్యం చేసి చెప్పండి మీరు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిందండి, బిళ్ళలు ఇచ్చాడు మీకు. ఈ బిళ్ళ 120 రూపాయలు షీట్ అండి, 12 రూపాయలు ఇవ్వండి సాలాన్ని ఇచ్చాడండి, తీసుకుంటారా? ఎక్స్పైర్ అయిపోయింది, చచ్చిపోతారు. అది తింటే మీరు ఏమవుతారు? చచ్చిపోతారు. ఎక్స్పైర్ అయిపోయింది తినం. ఉపేక్షించాలి. దేన్ని ఉపేక్షించాలి తెలుసా? నీకు హాని చేసేదాన్ని నువ్వు ఉపేక్షించాలి. నేను వాళ్ళతో చెప్పాను, ఎవరైతే తాగారంటే వాంతులు విరోచనాలు అయిపోతాయి. ఈ తాగితే వాంతులు విరోచనాలు అవుతాయి. వాళ్ళు పెంటమే పాడేశారు, ఎందుకంటే ఇది ఎక్స్పైర్ అయిపోయింది. మరి పాడు చేసి దాన్ని నువ్వు ఎందుకు వదిలిపెట్టుకోలేకపోతున్నావు? నా మాటలను కూడా, ఈరోజు నేను చెప్తున్న మాటలను కూడా అపేక్షిస్తావా? నువ్వు దేవుణ్ణి అపేక్షించినట్టు. ఈ నా మాటలు వద్దనుకుని ఉపేక్షిస్తావా? నువ్వు దేవుణ్ణే వద్దనుకున్నట్టు లెక్క, దేవుణ్ణే వద్దు అని అన్నట్టు లెక్క. చదవండి ఆ మాట. కాబట్టి ఉపేక్షించువాడు వద్దనుకునేవాడు మనుషులను ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మ అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షించుచున్నాడు. దేవుణ్ణే వద్దు అనుకుంటున్నాడు. ఈ మాటలు నేను చెప్తున్నాను, మీరు వద్దు అనుకుంటే గనక ఈ మాటలు నన్ను ఉపేక్షించడం కాదు, నన్ను వద్దు అనుకోవడం కాదు, దేవుణ్ణే వద్దు అని అనుకోవడం. ఈరోజు ఆలోచించుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో, ఈ పునరుద్ధాన దినమందు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం. 5వ అధ్యాయం 9వ వాక్యం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఉగ్రత పాలవుటకి మనల్ని నియమించలేదు. ఎందుకు పిలిచాడు? రక్షణ పొందడానికి దేవుడు మనల్ని పిలితే ఉగ్రపాలు అయిపోతానికి మనం పిలిచాడా? ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఈరోజు ఒక ఆలోచన మీరు చేయాలి. ప్రభువా, నన్ను నువ్వు పాడు చేయడానికి పుట్టించలేదు, బాగు చేత్తకే పుట్టించావు. ఈరోజు నా సహోదరుని నాశనం చేయడానికి నువ్వు పుట్టించలేదు, బాగు చేత్తకే పుట్టించావు. మాలో ఉన్న ఇక్కడ ఉన్న అందరినీ కూడా రక్షించడానికే పుట్టించావు, కానీ ఉగ్రత పాలులోకి వదిలేయడానికి నువ్వు వాళ్ళని ఎవరిని పుట్టించలేదు. కాబట్టి ప్రభువా, వాళ్ళని రక్షించే భారం నా మీద ఉంది. వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. వాళ్ళకి నేను చెప్పకపోతే గనక రేపు నా మాటలు వినక వాళ్ళు నశించిపోయే ప్రమాదం ఉంది కనుక
నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను, వాళ్ళకి చెప్తాను. ప్రభా, వాళ్ళ కోసం నేను ఏం ప్రయాసపడాలో ఆ ప్రయాస నేను పడతాను. ఎందుకంటే దేవుడు మనలను నశించిపోవడానికి పిలవలేదు, ఉగ్రత పాలైపోవడానికి పిలవలేదు, రక్షణ పొందడానికే పిలిచాడు. ప్రభువా, ఈ రాత్రి అయ్యా, ఈ మధ్యాహ్నం అందరినీ జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. కృప చూపించారు, సహాయం చేయండి. నీ కృపా ద్వారాలు బిడపక్షంగా తెరిచి, బిడలందరి పక్షంగా తెరిచి, అనేక మంది కొరకు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన మీరు జవాబుగా పంపించి మహిమ పొందమని యేసు నామం పేరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.